अहं विश्वे देवासो अधिभोजनं मे मानस्य कृते यत्र पूर्वेषा హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో వచ్చేసి మా అన్నయ్యది గృహప్రవేశం అండి, మా పెద్దనాన్నగారు వాళ్ళ అబ్బాయి. సో చాలామందికి గృహప్రవేశం ముహూర్తం అనేది నైట్ పడుతూ ఉంటుంది కదా. సో మా అన్నయ్యలకైతే ఎర్లీ మార్నింగ్ అయితే పడింది. సో బ్రహ్మముహూర్తంలో జరిగిన పూజలు కానీ పనులు కానీ అద్భుతంగా అయితే జరుగుతాయి అంటుంటారు కదా. కాకపోతే వీళ్ళ పేరు బలాల ప్రకారం ఎర్లీ మార్నింగ్ అయితే ముహూర్తం పడింది. ముందు రోజు నైట్ అయితే మేము వెళ్ళిపోయామండి. అందరం కలిసి ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకొని పడుకుంటాడికి 1 o'clock అయితే అయ్యింది. ఇంక ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లెగిసిపోయామన్నమాట. అందరం కూడా ఫ్రెష్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాము. ఫస్ట్ పూజ అయితే గోపూజ అయితే జరిగింది. సో తర్వాత అన్నయ్యలు కొబ్బరికాయ గుమ్మడికాయ తిప్పేసి లోపలికి అయితే వెళ్ళారు. అలానే గోమాతలు కూడా లోపలికి తీసుకెళ్ళి ఇల్లంతా అయితే తిప్పుతారు. అండ్ ఆడపిల్లలను కూడా లోపలికి అయితే వెళ్తున్నమాట. సో మా అన్నయ్యల గృహప్రవేశం ఏ పద్ధతిలో జరిగిందో ఎలా జరిగింది అనేది వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతిలో అయితే జరుగుతుంది కదండి. సో మా అన్నయ్యలకి ఏ పద్ధతిలో జరిగింది అనేది అయితే చూసేయండి. ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు కళ అనేది ఉంటుందండి. కాకపోతే భగవంతుడు అనుగ్రహం ఉండాలి. సో ఆయన అనుగ్రహం ఉంటేనే ఏ పనైనా కూడా జరుగుతుంది కదా. ఫస్ట్ పూజ అయితే వినాయకుడి పూజ, లక్ష్మీదేవి పూజ పూజ మందిరంలో అయితే జరిగింది. అలానే కిందన పీటలు ఏర్పాటు చేసి వెంకటేశ్వర స్వామి పూజ అండ్ శివుడి పార్వతి పూజ అండ్ సత్యనారాయణ స్వామి పూజ అయితే కిందనైతే వినాయకుడి పూజ లక్ష్మీదేవి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రామ దేవతలందరినీ కూడా ఆవాహనం చేశారండి. దేవతలు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరును పిలుస్తూ ఆవాహనం చేశారు. అండ్ వాళ్ళు పూజ చేస్తుండగా మేము ఆడపిల్లలు అందరం పాలు అయితే పొంగిస్తున్నమాట. సో పాలు పొంగించినప్పుడు పాలు పొంగిపోయి అని చెప్పేసి అనకూడదన్నారు పంతులు గారు. గోవిందా గోవిందా అని చెప్పేసి అన్నారన్నమాట. సో తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి పూజ అండ్ పార్వతీ శివుడి పూజ కూడా జరిగిపోయింది. అండ్ నేనైతే కిందకి వెళ్ళానండి. మా అన్నయ్యలు వంటలు అయితే వండిస్తున్నారన్నమాట. సో అక్కడ ఎలా ఉంది ఏంటంటే చూడడానికి అయితే వెళ్ళాను. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వంటలు వండిస్తారండి. బయట క్యాటరింగ్కి అయితే ఇచ్చారన్నమాట. దగ్గరుండి వంటలు అయితే చేస్తారు. అండ్ మా పిన్ని వాళ్ళు అయితే ఇక్కడ బూర్లు ఉండలు అయితే చుట్టిస్తున్నారు అన్నమాట. ఎంతమంది పని వాళ్ళు ఉన్నా మా వాళ్ళు అయితే దగ్గరుండి అండ్ హెల్ప్ చేస్తారండి. మా పెద్దన్నే చూడండి ఆనియన్స్ టమాటోస్ అన్నీ కట్ చేసి ఇస్తున్నారు అన్నమాట. అండ్ మా చిన్నాన్న మా అన్నయ్య కూడా దగ్గరుండి వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉన్నారు. అయితే ఏం కర్రీస్ అయిపోయా అంటే కర్రీస్ అయిపోయాయని చెప్పేసి చెప్తున్నారు. అండ్ ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్నయ్యలు శంకు పూజ అయితే చేస్తున్నారండి. అక్కడికైతే వెళ్ళాను. నేను ఎప్పుడు చూడలేదండి శంకు పూజ. మా అన్నయ్యలకు ఆన్వాయితీ మాట. సో శంకు పూజ అనేది చేస్తున్నారు. మీలో ఎవరికైనా తెలుసుంటే కామెంట్ చేయండి. సో ఈ పూజ కంప్లీట్ అయిపోయాక ఇంకా హోమానికి అయితే రెడీ చేసామండి. పంతులు గారు అందరినీ కలిపి రెడీ చేయమన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క చెయ్యేసి ఇక్కడ అన్ని పసుపు రాసి బొట్లు అయితే పెట్టామన్నమాట. హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సత్యనారాయణ స్వామి పూజ అయితే జరుగుతుందండి. స్టార్ట్ చేశారన్నమాట. సో అందరం కలిసి అయితే పూజలో కూర్చున్నాము. పూజ అయిపోయాక తర్వాత కథ విని ప్రసాదం తినే వరకు బయటకు అయితే వెళ్ళకూడదు కదండి. సో పంతులు గారు కూడా అదే చెప్పారు. ఎవరిని కదలొద్దన్నారు. ఎక్కడ కూర్చున్న వాళ్ళు అక్కడే ఉండాలన్నారు. ఒక పక్క అయితే లంచ్ టైం అయిపోయిందండి. లంచ్ అయితే స్టార్ట్ చేసేసారన్నమాట. మేమైతే పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత వెళ్ళాము. అన్నయ్యలు చాలా బాగా చేయించుకున్నారండి పూజలు. చాలా ఓపికగా కూర్చున్నారన్నమాట. పూజలు అంటేనే ఓపిక ఉండాలి కదండి.
అండి. మొత్తానికి చాలా బాగా అయితే జరిగింది. మరి మా అన్నయ్యల గృహప్రవేశం వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి. ఇంకా లంచ్ టైం అయిపోయింది. అందరం కలిసి పూజ కంప్లీట్ అయిపోయి కిందకైతే వచ్చేసామండి. మా అన్నయ్యలు, మా తమ్ముడాలు, మా మరిదివాళ్ళు అందరూ కలిపి వడ్డిస్తున్నారన్నమాట. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఎక్కడికెళ్ళి హెల్ప్ చేస్తారండి. ఏ అకేషన్ అయినా సరే మేము ఉన్నామంటూ ముందుంటారన్నమాట. హెల్ప్ మాత్రం అసలు తగ్గేదే లేదంటూ చాలా బాగా చేస్తారండి. నాకు కూడా చాలా బాగా నచ్చుతుందండి. అసలు ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి ఉండడం అంటే నాకు అంటే చాలా ఇష్టం అండి. మైండ్ రిలీఫ్గా ఇంకా మేము కూడా లంచ్కి కిందకు వచ్చేసామండి. 2:30 అయిపోయిందన్నమాట. సో అందరం కలిపి కూర్చొని లంచ్ అయితే చేస్తున్నాము. చాలా ఆకలేసేసిందండి. సో మా చిన్నాన్నలు, మా పిన్ని వాళ్ళు, చెల్లి వాళ్ళు, వదిన వాళ్ళు అందరం కలిసి కూర్చొని తింటున్నాము. చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. మొత్తానికి లంచ్ అయితే కంప్లీట్ అయిపోయాక నైట్ అయితే ఇంకా ఇల్లు వీడియో అయితే తీసామండి. మార్నింగ్ తీయడానికి అస్సలు ఖాళీ లేదు. నైట్ అయితే వీడియో తీసామట. సో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయండి. సో మీకు ఏ పద్ధతిలో జరుగుతుంది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఇలా మా అన్నయ్యలకి అయితే జరిగింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. బాయ్ అండి.